ఊరు నుంచి వచ్చాడు ఉత్తముడై ఉంటాడు. సిఐని సవాల్ చేశాడు. సినిమా హీరో లాంటోడని నమ్మితే ప్రేమించిన తర్వాత వాడు రాక్షసుడని తేలింది. ఇంతకీ ఆ మొరటోడు ఎవరో తెలుసా? ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి. తోటి ట్రైనీ ఐపీఎస్ను వేధించిన కేసులో చెంచల్గూడ జైలుకు వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి చరిత్రను పోలీసులు తవ్వి తీస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకొస్తున్నాయి. ఉదయ్ కృష్ణారెడ్డికి సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్కి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఉదయ్ కృష్ణారెడ్డి కష్టపడి పైకొచ్చిన జీవిత చరిత్రను చూసి అతని ప్రయాణాన్ని మెచ్చుకుంటూ ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అతనికి దగ్గరయ్యారు. ఆ తర్వాత జాతీయ పోలీస్ అకాడమీలో ఇద్దరు కలవడంతో ఆ పరిచయం కాస్త బలపడింది. ఉదయ్ మాటలు, అతని బ్యాక్గ్రౌండ్ చూసి అతన్ని గొప్పవాడిగా భావించి ఆ లేడీ ఆఫీసర్ అతనితో చాలా కాలం పాటు స్నేహాన్ని, సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఆ స్నేహమే తన జీవితానికి ఒక పెద్ద శాపంగా మారుతుందని ఆమె ఊహించలేకపోయారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డిలోని అసలు రాక్షస రూపం బయటపడడం మొదలైంది. బాధితురాలిపై నిరంతరం అనుమానం పెంచుకోవడం ప్రారంభించాడు. ఆమె వేరే ఎవరితోనైనా మాట్లాడితే ఉదయ్ తట్టుకోలేకపోయేవాడు. విపరీతంగా అరుస్తూ సైకోలా ప్రవర్తిస్తూ ఆమెను వేధించేవాడు. కేవలం మాటల వేధింపులతోనే ఆగకుండా ఆమెపై పలుమార్లు భౌతిక దాడులకు తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలిని ఏకంగా 5 సార్లు దారుణంగా కొట్టాడు. మధ్యలో విభేదాలు రావడంతో నేషనల్ పోలీస్ అకాడమీలో ఇద్దరు విడిపోయారు. కానీ మన్సూరిలో జరిగిన తదుపరి శిక్షణ సమయంలో ఉదయ్ మళ్ళీ ఎమోషనల్ డ్రామా ఆడి ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత కూడా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. సదరు మహిళా అధికారికి మే నెలలో వివాహం జరిగినప్పటికీ ఉదయ్ నుండి వేధింపులు తగ్గకపోగా మరింత ఎక్కువయ్యాయి. దాంతో ఆమె తట్టుకోలేక తన భర్త సహకారంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. విచారణలో మరో విస్తుపోయే నిజం కూడా బయటపడింది. ఉదయ్ కృష్ణారెడ్డి కేవలం ఈ ఒక్క మహిళా ఐపీఎస్నే కాకుండా మరికొంతమంది అమ్మాయిలతో చాటింగ్ చేసి వారిని కూడా వేధించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్తో పాటు తన స్వస్థలంలో ఉన్న పలువురు అమ్మాయిలను, చివరికి పోలీస్ అకాడమీ శిక్షణలో ఉన్న ఇతర మహిళా ఐపీఎస్ అధికారులను కూడా ఉదయ్ వేధించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. గొప్పవాడని నమ్మి స్నేహం చేస్తే ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి కూడా ఇంత నీచంగా ప్రవర్తించిన ఉదయ్ కృష్ణారెడ్డి అసలు స్వరూపం ఇప్పుడు కటకటాల వెనక్కి చేరింది.